దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క 7 రోజులు ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. ఈ యొక్క 25వ తారీఖు సాయంత్రం మరి యొక్క మొదటి కూడిక ద్వారా మరి మనకి మేలుకరంగాను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. కనుక కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ కలిగి మంచి ఆశ కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఆలోచనతో నింపబడి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆశ. ఈ కూడిక ద్వారా అనేక ప్రజలు మరి ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ప్రాంతాలలో ప్రజలంతా మార్పు కలిగి మరి దేవుని బిడ్డలు సొంతమైపోవాలి. ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాలు గడిచిపోయి 2024 సంవత్సరంలో మరి మనం పాలిభాగస్తులం అవుతూ ఉన్నాం. అయితే ప్రభు ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి ఎంతో కాలం అవుతుంది. అయితే ప్రజలు ఇంకా దారి తప్పి తెలియని పరిస్థితిలో మరి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో, అనేకమైనటువంటి మరి భయంకరమైనటువంటి శోధనలో, రకరకాలైనటువంటి విధానాల్లో పడిపోయి మనుషులు బలైపోతున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే శిక్ష విధి లేదు. ఎందుకంటే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, సర్వలోకాన్ని కలిగినవన్నీ ఆయన ద్వారాగా కలిగాయి కనుక ఆయన యందుంటే ఏ శిక్ష ఉండదు. ఆయనలో లేకపోతే ఏ శిక్ష ఎలా వచ్చుదో, ఏ ప్రమాదం పొంచి ఉన్నదో మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి ఒక ప్రాంతంలో ఒక పోలీస్ అధికారి ఉన్నాడు. ఆ పోలీస్ అధికారికి ఒక్కడే ఒక కుమారుడు. ఇతను బాగా సంపాదించాడు. అధికారం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఒకే ఒక కొడుకు అతనికి దేవుడిచ్చాడు. ఈ కుమారుని ఎలా పెంచుకోవాలో అతనికి అర్థం కాల. డబ్బు బాగా ఉంది, అధికారం బాగా ఉంది, కానీ ఆ కుమారుని ఎలా పెంచుకోవాలో అతనికి అర్థం కానటువంటి పరిస్థితిలో ఆ కుమారుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని బట్టి ఆ కుమారుని పెంచాడు. అతనికి ఏది ఇష్టమైతే అది తీసుకొచ్చి ఇవ్వటమే ఈ తండ్రి పని. అలా పెంచినప్పుడు ఈ కుమారుడు తన ఇష్టానుసారంగా పెరిగినటువంటి వ్యక్తి కనుక అతడు ఎలా జీవిస్తాడో, ఎలా నడుస్తాడో, ఎలా మాట్లాడతాడో ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో అతను పెరిగాడు. కానీ ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అంటున్నాడు. క్రీస్తులో లేనటువంటి వారికి శిక్షలు ఉన్నాయి, భయంకరమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. అయితే ఇతను బాగా డబ్బు ఉంది, ఆస్తి ఉందని ఇతను విడిగా పెరిగి బాగా తాగుబోతాయి, బాగా జోజం అనగా పేకాట, రకరకాల అలవాట్లతో నిండిపోయి కన్ను మిన్ను కాన రాకుండా ఒకరోజు కారు ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. తండ్రి కావాల్సిందల్లా కొనిపెట్టిండు, అతనికి ఒక కారు కొనిపెట్టిండు. ఈ కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు.
వెళ్ళిపోతుంటే వేరే ఒక అతను దారిన వస్తూ ఉన్నాడు. వస్తున్నటువంటి ఆ వ్యక్తిని కారుతో గుద్దించి వెళ్ళిపోయాడు. పలకరించడం కూడా లేదు. ఆ వ్యక్తి చనిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ కారు నెంబర్ చూసి అతని మీద కేసు నమోదు చేశారు. నమోదు చేసినప్పుడు, అయ్యో నాకున్నది ఒకటే కొడుకు కదా, ఈయనకి ఉరి శిక్ష పడితే ఎట్లా, ఇప్పుడు ఈయనకి ఏమన్నా శిక్ష పడితే ఎలాగని తన తండ్రి మరి ఆ డబ్బంతా ఖర్చు పెట్టి కూడా ఆ కుమారుని రక్షించుకోవడానికి ఎంతో ప్రయాసపడి ఆ కుమారుని శిక్ష నుంచి తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేసిండు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేయడమే కాదు, ఆ కుమారుని ఆ శిక్షల నుంచి తప్పించాడు కూడా. అలా ఎన్నో జరిగాయి తన కుమారుని ద్వారా. అలాంటిది ఈ లోకంలో చాలా జరుగుతూ ఉంది. కనుక దేవుని యొక్క బిడ్డలారా, అలా జరుగుతున్నటువంటి ఆ సమయాల్లో కుమారుణ్ణి కాపాడుకున్నాడు. ఈ లోక గవర్నమెంట్ శిక్ష నుంచి తప్పించుకోగలిగిండు, తప్పించిండు. అయితే ఒకరోజు అలాగనే ఇలాగ శ్రీశైలం అడవుల్లో పడి వెళ్తూ ఉన్నాడంట. బాగా తాగిండంట. తన ఇష్టం వచ్చిన ఆలోచనతో నడుపుతూ ఉన్నాడంట. పోతూ పోతూ ఆ కారు దారి తప్పి ఆ కొండల లోయలలో పడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చనిపోయింది. అతన్ని మరణం నుంచి విడిపించలేకపోయాడు, మరణ శిక్ష నుంచి తప్పించలేకపోయాడు. కాబట్టి అంత సంపాదించి అంత అధికారం ఉండి కూడా తన కుమారుణ్ణి రక్షించుకోలేనటువంటి పరిస్థితి. అతన్ని లోక సంబంధమైనటువంటి శిక్ష నుంచి తప్పించగలిగింది కానీ మరణ శిక్ష నుంచి తప్పించలేకపోయిండు. అలాగనే ఈ లోకంలో ఎందరో మరణిస్తూ ప్రమాదకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తులో లేని వారి గురించి కాదు, క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారికి ఏ శిక్ష ఉండదు. అయితే ఒకరోజు ఒక స్త్రీ పాపంతో పట్టబడింది. పాపంతో పట్టబడి అనేకులు ఈమె పాపని తరుముతున్నారు రాళ్లతోటి. పాపంతో పట్టబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం పాపంతో పట్టబడినటువంటి ఒక స్త్రీని రాళ్లతో కొడుతూ తరుముతుంది. వీళ్ళు పరిశుద్ధులు అన్నమాట, వీళ్ళు నీతిమంతులు అన్నమాట, వీళ్ళు మంచివాళ్ళు కనుక ఆమె తప్పు చేసిందని వీళ్ళు రాళ్లతో కొడుతున్నారు. ప్రభు అంటాడు, ఈ లోకంలో నీతిమంతుడు ఒకడును లేడన్నాడు, పరిశుద్ధులు ఎవరు లేరన్నాడు. మరి ఎవరు పరిశుద్ధులు, ఎవరు పాపులు? ఏంటి? ఆమె పాపం చేసింది, తెలిసి చేసిందో తెలియక చేసిందో, పాపంతో పట్టబడింది. ఆమెను రాళ్లతో కొడుతూ తరుముతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమెకి ఎక్కడా కూడా ఆమెకి విడుదల లేదు, ఆమెను కాపాడే వాళ్ళు లేరు. అందరూ అనుకుంటున్నారు కదా, ఇంకా ఈమెను ఎవరు కాపాడతారు, ఇలాంటి తప్పు చేసినటువంటి వ్యక్తిని ఎవరు కాపాడతారు, అలాంటి వ్యక్తి తరఫున ఎవరు మాట్లాడతారు, ఆ వ్యక్తిని ఎవరు చేర్చుకుంటారు అని కనీసం వాళ్ళ సొంత తల్లిదండ్రులు కూడా, వాళ్ళ తోడబుట్టినటువంటి వాళ్ళు కూడా ఆమెని చీ మాకు చెడబుట్టింది, వేస్ట్ అని చెప్పన్న సాక్ష్యమే గాని ఆమెను దగ్గరికి తీసినటువంటి వాళ్ళు ఒక్కళ్ళనూ లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఒక్కళ్ళు లేరు. దిక్కుదోసగా ఏడుస్తూ ఉంది, కన్నీళ్లు విడుస్తూ ఉంది. ఎందుకు నేను పాపం చేశాననే సంగతి తెలియనటువంటి అజ్ఞానంలో పడిపోయి మూలుగుతూ ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఒక ఆయన కనపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కనబడ్డప్పుడు ఈయనేమన్నా కాపాడుతాడేమో. మరి ఈయన ఎలా కాపాడుతాడు? ఈయన దగ్గర కత్తి లేదు, గొడ్డలు లేదు, తుపాకీ లేదు, ఈయన ఎమ్మటే మంది మారు బలం లేదు. ఈయన ఎలా కాపాడుతాడు? అయినా కూడా మేము అనుకోని ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఆయన పాదాల మీద పడ్డది. ఏమన్నా మాట్లాడగలుగుతాడేమో, తెలియగలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా
నిన్ను ఎవరూ శిక్షించలేదా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాదాల మీద ఎప్పుడైతే క్రీస్తు యొద్దకు వచ్చిందో, క్రీస్తు లోనికి వచ్చిందో, క్రీస్తు నందున్న వారికంట ఏ శిక్ష విధి ఉండదంట. చదవండి యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాన్ని చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం. కొన్ని విషయాలు మామూలుగా చెప్పేస్తాను, లోతైన సత్యమేం చెప్పను. ప్రజలకి యేసు తల ఎత్తి చూచి, క్రీస్తు తల ఎత్తి చూసి, అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు? వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి ఉండదు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన జ్ఞానవంతుడైన దేవుడు, ఆయన పాపం లేని దేవుడు, ఆయన పరిశుద్ధులకే పరిశుద్ధుడు, నీతికే నీతి సూర్యుడు. ఆయన యొద్దకు వస్తే ఈ లోకంలో గవర్నమెంట్ లో ఉండి ఉన్నటువంటి వ్యక్తి తన కుమారుని కాపాడుకోలేకపోయిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది అంటారు, నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు ఊరుంది, ముఖం ఉంది, నాకు చాలా బలాలు ఉన్నాయి, నాకు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనుకుంటారు. ఎవరు కాపాడరు, ఎవరు కూడా నిన్ను విడుదల చేయరు. ఇక్కడ క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష విధి లేదని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష విధి లేదు. లోకంలో నువ్వు ఎక్కడున్నా కానీ ఏమైపోతావో నీకే తెలియనటువంటి పరిస్థితి. ఒకసారి ఒక ఊరిలో ఒక ఆయన దేవుణ్ణి బాగా నమ్మి దేవుని యందు బాగా భక్తి కలిగి ఉన్నాడంట. ఆ ఊరిలో వాళ్ళంతా ఈయనంట దేవుడు కాపాడుతాడంట, ఈయనకు దేవుడు ఉన్నాడంట అని చెప్పని ఎటకారంగా రకరకాలుగా మాట్లాడారు, హేళన చేశారు. ఓ ప్రజలారా, మీరు వెళ్తున్నటువంటి దారి మంచిది కాదు, మీరు పోతున్నటువంటి మార్గాలు సరైనవి కావు అని చెప్పి ఆయన మాట్లాడితే, నోరు మూసుకోవయ్యా, మాకు తెలుసులే గాని నువ్వు మాకు చెప్పేదేంటి అని చెప్పన్న మాటలు, ఆలోచనలు. రానే వచ్చింది ప్రళయం, ప్రమాదం వచ్చింది. ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగిండు. కానీ ప్రజలంతా మరణించి కొట్టుకొని పోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన పేరు నోవాహు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు అంటున్నాడు 3 విషయాలు మనకు తెలియపరుస్తుండు. మొట్టమొదటిగా ఏంటంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, అయితే పాప శిక్ష నుంచి విడిపిస్తాడు ఆయనలో ఉంటే. రెండవది దోష శిక్ష నుంచి విడిపిస్తాడు. మూడవది శత్రువుల శిక్ష నుంచి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? పాప శిక్ష నుంచి, దోష శిక్ష నుంచి, శత్రువుల శిక్ష నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు? క్రీస్తు యేసునందున్నప్పుడు. నువ్వు లోకంలో ఉండి నేను విడిపించబడతాను, చాలా మంది రక్షణ పొందువయ్యా, రక్షణ పొందుకోమా అని చెప్పని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, కొంచెం టైం ఉందిలేండి, నాకు తెలుసులేండి, నాకు కొద్దిగా పని ఉంది, అదంతా అయిపోయినాక అప్పుడు రక్షణ అంటే వీళ్ళు సొంతంగా విడుదల పొందుకుంటారు, సొంతంగా పాపాన్ని మానుకుంటారు, సొంతంగా ఈ అలవాట్లు మానుకుంటారు అన్న మనసు. ఇది సాతాను మనసు. ఈ మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా విడుదల కలుగుదు వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరికి విడుదల కలుగుద్దంటే, తల వంచుకొని లోబడి తగ్గించుకొని దేవుని సేవకులు మాట విని ఆ వాక్యానికి అప్పగించుకొని ఆ వాక్యానుసారంగా ఎవరైతే నడవాలని ఇష్టపడతారో వారిని విడిపిస్తాడో. హల్లెలూయా. వారికి ఎలాంటి శిక్ష విధి వాళ్ళకు ఉండదు, ఏ మరణం వాళ్ళకు ఉండదు, ఏ శాపం వాళ్ళకు ఉండదు, ఏది కూడా వాళ్ళని అంటకుండా కాపాడుతాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగనే దేవుని యొక్క బిడ్డలారా, చాలా మంది అలా అంటారు. కానీ ఒకసారి రానే వచ్చింది, దేవదూతలు దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయాలని వాళ్ళు ఇచ్చలవిడిగా, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. దేవదూతలు దిగి వస్తే ఆ దేవదూతలతో కూడా పాపం చేయాలన్న కోరికే గాని మరి మనకి ఏమన్నా అయితే అన్న ఆలోచనలు ఉండదు. వాళ్ళ ఉద్దేశాలే గాని దేవుని మాటకు లోబడే మనసు ఉండదు, భయం అనేది లేదు.
భయం భక్తి లేనటువంటి వ్యక్తులు వీళ్ళు భక్తిహీనులు. వీళ్ళకి భక్తితో పని లేదు, వీళ్ళకి దేవునితో పని లేదు. వాళ్ళకి సంతోషమే, ఆనందమే, తినటమే, ఎగరటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తినటం, ఎగరటం, తొలగటం వాళ్ళ ఇష్టం, ఏదైనా మాట్లాడతారు. హల్లెలూయా. మాట్లాడి రకరకాలుగా ప్రవర్తించి దేవుని వాక్యానికి లోబడరు, అప్పగించుకోరు. చాలా మంది అధికారం చేయాలని, పెత్తనం చేయాలని, భార్య మీద భర్త, భర్త మీద భార్య అధికారం చేయాలని, ఇప్పుడు ఎక్కువగా భర్తల మీద భార్యలే అధికారం చేయాలని, అసలు చెప్పిన మాట వినరు, లోబడరు, తగ్గించుకోరు. వాళ్ళ ఇష్టం. వీళ్ళే తాగుబోతులై తిరగటం, కక్ష పెట్టుకొని నా భార్య నా మాట విన్నప్పుడు నేనేం చేసి చేసాడు పట్టుకోవటం, తాగటం, కష్టపడి డబ్బుల్లో సగం. ఇంటికి ఏ విధంగా వస్తున్నాడు, అయిపోయింది అనుకుంది, ఇంకేమంటారు చెప్పని నెలకొని ఉంటుందని ఆయన ఊక్కుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈమెమో భర్తకి లోబడటమే, భర్తని గౌరవిద్దామే. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఏం మాట రాయబడి ఉంది? భార్యలు మంచి ప్రవర్తన వల్ల, భర్తలు వాక్యం లేకపోయినా, వారికి దేవుని మాటలు లేకపోయినా కూడా, వాళ్ళ యొక్క మంచి ప్రవర్తన వల్ల వాళ్ళంట భర్తలు కూడా దేవుని యొద్దకు రాబడతారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ అన్నారు, ఏమండి ఓసన్న పాస్టర్ గారు మిమ్మల్ని ఏంటండి ఎక్కువగా పిలుస్తున్నారు, మీరు పెద్ద ప్రసంగికులేం కాదనుకుంటుగా అన్నట్లు మాట్లాడారు. వాస్తవమే. అయితే దేవుని యొక్క బిడ్డలారా కూర్చొని 10 మంది పాస్టర్లు కూర్చోబెట్టి నన్ను అడిగారు. అడిగితే నేనేమన్నానంటే, నేను పెద్ద ప్రసంగికుడిని కాదు కానీ నా యొక్క ప్రవర్తన ఆ పాస్టర్ గారికి నచ్చిందన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రవర్తన పాస్టర్ గారికి, వారి విశ్వాసులకి నచ్చింది, అందుకని నన్ను పిలుస్తున్నారేమో, నేనే పెద్ద ప్రసంగికుడిని కాదని చెప్పానన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన పెద్ద తెలివిగలవాళ్ళం కాదు, దేవునికి పెద్ద తెలివిగలవాళ్ళు అవసరం లేదు. తెలివితేటలు, అతి తెలివితేటలు, మేము జ్ఞానవంతులు, మేము సక్కనోళ్ళం, మేము హీరోలం, మేము అట్టుంటాం, మాకు బలం ఉంది, బలగాలు ఉండి, మాకు డబ్బు ఉంది, ఆస్తులు ఉండి, మేము ఈ మందిరాన్ని కట్టు, లేకపోతే మేమే అధికారం చేస్తాం. ప్రతి ఒక్కరు రకరకాల మైండ్లు. దేవుళ్ళకి వచ్చి వాక్యం వినే వాళ్ళు కూడా తిక్కల మైండ్లు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లోబడే మైండ్ కదా. ఈ లోకంలో నీకు ఎందుకు అనవసరమైనటువంటి ఆలోచనలు? పూర్తిగా దేవునికి అప్పగించాలా, దేవునికి అప్పగించుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగు. దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రభువే చూసుకుంటాడు. ప్రభుకి అప్పగించుకోవాలి. ఎవరైనా సరే, వాళ్ళు విశ్వాసులైనా, వాళ్ళు ఎవరైనా సరే, అధికారం చేయటానికి ఎవరికి లేదు. ఎందుకంటే ఆయనకు అప్పగించుకుంటే ఆయనే మనకు అధికారి. ఇందులో ఒక మాట ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక పాస్టర్ గారు నన్ను అన్నాడు కదా, మా సంఘంలో స్త్రీలు పాటలు పాడరు అని అన్నాడు. స్త్రీలు పాటలు పాడరు, పురుషులమే పాటలు పాడుతూ అని అన్నాడు. హల్లెలూయా. స్త్రీలు పాటలు పాడరు, పురుషులే పాటలు పాడతారు మా సంఘంలో అన్నాడు. నేనన్నాను కదా, స్త్రీలు అన్నం వండుకుంటే నువ్వే తింటావా వండుకొని అన్న. లేదు, వాళ్ళు వండి పెడతారు, తింటాం, మరి అది తప్పు కదా అన్న. ఇంకోటి, స్త్రీ లేకుండా భూమి మీద నువ్వు పుట్టివా అన్న. అదేంటంటే అట్లా మాట్లాడుతాను. బైబిల్లో క్రీస్తు యేసులోనికి వచ్చినటువంటి ఎవరైనా సరే, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఆ దేశస్తుడు ఈ దేశస్తుడు అని లేదు, ఆ కులం ఈ కులం అని లేదు, లేకపోతే వీళ్ళు వాళ్ళు అనేది లేదయ్యా బాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక అని నేను చెప్పాను. అదేంటంటే అట్టో స్త్రీ సంఘంలో మౌనంగా ఉండమని ఉంది కదా, ప్రసంగించడానికి అధికారం లేదని కదా అని అన్నాడు. నేనన్నాను కదా, స్త్రీ మౌనంగానే ఉండాలి, పురుషుడంటే నువ్వు కాదు బాబు, పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనలో ఉండి ఆయనే పాడాలి, ఆయనే మాట్లాడాలి. అది లెక్కలో దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మన టీపీఎంలో కానీ మంచి పరిశుద్ధ సంఘాల్లో బాగా పరిశుద్ధాత్మ ఉన్నటువంటి వాళ్ళు మాటికే పాట పాడతారు. పరిశుద్ధాత్మ లేనటువంటి వాళ్ళు పాటలు పాడకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ కావచ్చు, పురుషులైనా కావచ్చు. పాడితే ఏమైంది, వాడు సినిమా ఆలోచనలతో, లోక సంబంధమైన ఆలోచనలతో స్పీకర్ పట్టుకొని పాడుతుంటాడు. దేవునికి ఇష్టం ఉంటుందా? దేవునికి ఇష్టం ఉండదు. అప్పుడు ఆడ ఏం కార్యం జరుగుతుంది? దేవుని పాటే, కానీ దేవుని యొక్క మహిమ దిగదు. దయ్యాలు తిరిగి దైవాత్మలు వస్తాయి అన్నమాట. అందుకని పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనకి తేటగా బయలుపడి ఉండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని పరిశుద్ధ స్త్రీలు, మనమంతా స్త్రీలమే,
పురుషుడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఈ శరీరాలు ఉన్నంత వరకే స్త్రీ పురుషుడు. ఈ శరీరం ఒక్కరు వెళ్ళిపోయిందనుకో, ఆ తర్వాత ఎవరు మనము? హల్లెలూయా. ఆ తర్వాత క్రీస్తుని కలిగి ఉంటాం. ఇక క్రీస్తే, మరి క్రీస్తుకు అప్పగించుకోవాలా. ఆయన పెళ్లి కొడుకు, మనం పెళ్లి కుమార్తెము. హల్లెలూయా. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆ మాట చెప్పేలా మనకు అర్థం కాక తెగ మొదలైంది. ఈయన పాస్టర్. హల్లెలూయా. ఒక సంఘానికి ప్రసంగం చేస్తున్నాడు. స్త్రీలు మౌనంగా ఉండాలి, పురుషులు వాడాలి అన్నాడు. పురుషులు ఎవరు, స్త్రీలు ఎవరు? పురుషులు మనం ఎందుకైతాం? అందుకే పెళ్లి కుమార్తె దీపడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు అన్నాడు, మేసాలు ఇలా పెంచుకొని పోయాలికే, త్వరగా తీసుకోవాలని సౌరం చేయాలని చెప్పి సౌరం చేశారు. ఇప్పుడు పెళ్లి కుమార్తెవి, ఇప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడివి. హల్లెలూయా. అర్హురాలివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకం పవిత్రంగా, పరిశుద్ధంగా, మహిమకరంగా, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆ అద్భుతమైన రాజ్యంలో మనం ఉండాలంటే దేవుని యొద్దకు వస్తే, క్రీస్తునందుంటే ఇక మనల్ని ఏది కూడా ఆపలేదు. హల్లెలూయా. ఏది కూడా మనం ఆపలేదనే దానికోసం అలా 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 వచ్చేసాం. దేవునికి మహిమ కలుగును. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం అనగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మహా దుర్మార్గులు, భయంకరమైనటువంటి వాళ్ళు, మహా రాక్షసులు అన్నమాట. రాక్షసుల కంటే భయంకరమైనటువంటి. అందుకే రాక్షసుల్ని ఈ లోకంలో అనేకమైన జంతువుల్ని రకరకాలు ఎందుకు పెట్టిండో తెలుసా? ఆ స్వభావం నీలో ఉంటుంది, చూసుకో. హల్లెలూయా. ఆ స్వభావం లేకుండా నువ్వు ఉండాలి, అయి పరలోకానికి రావు, అయితే ఆత్మ లేదు. ఆ స్వభావం నీలో ఉంటే నీకు ఆత్మ లేదు కనుక నువ్వు పరలోకానికి రావు. కనుక జాగ్రత్త కలిగి, అన్నిటిని చూసి జాగ్రత్త కలిగి మారు మనసు పొందమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ రాక్షసుల నుంచి, ఈ రాక్షసుల్ని కాల్చివేయాలి, అంతం చేయాలని చెప్పని దేవదూతలు దిగి వస్తారు. దిగి వచ్చి లోతు భార్యను, తన పిల్లలను త్వరగా చదవండి. 19వ అధ్యాయము 5వ వచనంలో, 15వ వచనంలో, దేవునికి స్తోత్రం కలుగునుగా. 19వ అధ్యాయము 15వ వచనంలో చదవండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా, నీ భార్యను ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే క్రీస్తునందున్న వారిని దేవదూతలు వచ్చి తప్పిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు క్రీస్తునందున్నారు. ఇప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో వీళ్ళంతా ఎలా ఉన్నారంటే క్రీస్తునందున్నారు. దానియేలు క్రీస్తునందున్నాడు. హల్లెలూయా. అందుకే ఇతను సింహాల బోన్ల నుంచి, సింహాల నోళ్ళ నుంచి తప్పించగలిగిండు. శిక్ష నుంచి, అంటే మరణ శిక్ష నుంచి, తిరివేస్తే అన్నమాట. ఆ యొక్క అగ్ని గుండంలో పడకుండా తప్పించగలగడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు క్రీస్తునందున్నారు. ఇప్పుడు ఈ యొక్క లోతు కుటుంబం క్రీస్తులో ఉన్నారు. అందుకని ఆ పైన ఏమైనా ఉంటుందంటే, ఇక్కడ ఒక 10 మంది గాని, ఒక 20 మంది గాని, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ దోషం ఏమన్నా పోయిద్దేమో, ఆ దోషం నుంచి విడుదల కలుగుద్దేమో అని చెప్పని ఆ అధ్యాయం మొత్తం రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించి లోతు కుటుంబాన్ని ఆ దోష శిక్ష నుంచి విడిపించుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలారా, ఒక కుటుంబమైన ఎవరైనా సరే క్రీస్తులో ఉంటే చాలు, దేవునికి మహిమ కలుగునుగా. మీరు క్రీస్తులో ఉంటే మీకు తెలియకుండా మిమ్మల్ని దేవుడు తప్పిస్తాడు. ఇప్పుడు మనం మోటార్ బైక్ వేసుకుని వెళ్తున్నావా, మనం ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నావా, అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఏదన్నా మనకి జరగకుండా దేవదూతలు మనకు కనపడకుండా మనల్ని తప్పిస్తారు. హల్లెలూయా. దేవదూతలు మనకు కనపడకుండా మనల్ని తప్పిస్తారు. మనం అనుకుంటాం కదా, ఏదో తప్పించబడ్డాం అనుకుంటాం. మనం కరోనా నుంచి తప్పించబడ్డావా లేదా? భయంకరమైనటువంటి కరోనా, చాలా మంది తప్పించబడ్డాం. ఇందులో తప్పించబడ్డాము, దేవుడు తప్పించాడు అన్న నమ్మకం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, క్రీస్తునందుకు రానోళ్ళు ఏమనుకుంటారంటే, మేము కూడా తప్పించబడ్డాంగా, క్రీస్తునందున్నోళ్ళు వాళ్ళు తప్పించబడ్డారు, మేము కూడా తప్పించబడ్డాంగా అంటారు. హల్లెలూయా. కానీ మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో వాళ్ళకి తెలియదు. మనం మాత్రం ఎప్పుడు చావమన్న నమ్మకం మనకు ఉంటుంది. ఆ సంగతి వాళ్ళకి తెలియదు, ఈ విషయం మనకు తెలుసు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, తెలియని విషయాలు
తెలియక వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఎన్ని జరిగినా కూడా క్రీస్తునందుకు రారు. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు కారు. ఈరోజు ఒక మాట మీకు అక్కడ ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? హల్లెలూయా. ఈ రాజు ఎక్కడుంటాడంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడుంటాడంటే వారి సైన్యానికి ముందుంటాడు. అయితే యూదులకే రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేది ఏంటి? అసలు యూదులు ఎవరు? యూదులంటే ఏంటి? యూదులంటే అలా మాల మాదిగా అంటారు తెలియనటువంటి వాళ్ళు. అయితే యూదులంటే మాల మాదిగా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానించబడి, నిందించబడి, వెలివేయబడి, కొట్టివేయబడి, హేళనపడి, రకరకాలుగా ఇబ్బంది పడుతుంటారు చూడండి. ఈ ఇబ్బందుల్లో నుంచి క్రీస్తు యొద్దకు వస్తారు చూడండి. ఇప్పుడు మనుషులు పెట్టుకున్నారు ఆ కులం, ఈ కులం, ఈ కులం, ఈ కులం అని. దేవుడు ఏ కులం పెట్టల. ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఊర్లో సత్తనపల్లి పట్టణంలో నన్ను ఒక మాట అడిగారు. నేను తాళసేరు ప్రాంతం నుంచి సత్తనపల్లి పట్టణంలో సేవ చేయడానికి వచ్చాను. సేవ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ అన్ని కులాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక ఇల్లు రెంట్కి తీసుకోవాలి, అంటే అద్దెకి తీసుకోవాలి. ఈ రెంట్కి తీసుకోవడానికి ఒకళ్ళని అడిగాను, అయ్యా నాకు ఒక ఇల్లు కావాలి, ఈ ప్రాంతంలో నేను ఉండాలని నాకు అనిపిస్తుంది, వచ్చాను. మళ్ళీ దేవుడు చెప్పిండు ఇవన్నీ ఎందుకు, లేని పని అన్ని అనిపిస్తుంది, వచ్చానయ్యా, నేను దేవుని సేవకుడయ్యా. దేవుని సేవకుడు అయితే అయ్యోలే కానీ చాలా మంది ఉన్నారు, మాకు తెలుసులే కానీ అసలు మీదే కులమో చెప్పన్నారు నన్ను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అసలు మీది ఏ కులమో చెప్పని ముగ్గురు అడిగారు, ఒకళ్ళు కాదు. చెప్పాలండి. ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఆ కులం అయితే మాకు కొద్దిగా ఎలాంటి ఈ మధ్యలో మమ్మల్ని కలుపుకోరు, మాకు కొంచెం ఇదిగా ఉంటుంది. అందుకని నువ్వు ఏ కులం, ఆ కులమా, ఆ కులమా, ఆ కులమా, ఈ కులమా, ఏదో మాకు చెప్పండి. మనిషి చూస్తే మరి ఏదో కులవాళ్ళే తట్టుకుంది అని అన్నారు. హల్లెలూయా. చూడండి, నేనన్నాను కదా, అమ్మా కులం అనే పదంలో నుంచి విడిపించబడ్డానమ్మా. మళ్ళీ ఆ కులం గురించి నేను ఎలా చెప్పుకున్నానమ్మా? ఎట్ట చేయాలి ప్రభువా? కులం అనే దాని నుంచి నేను విడిపించబడ్డాను. ఈ కులం అనేది నన్ను ఎంతో బాధించింది అని చెప్పని వాళ్ళతో ఏమన్నానంటే, అయ్యా కులం అనే పదం మనస్తత్వాలను వేరు చేసిద్దమ్మా అయ్యా. అందుకని ఆ కులంలో నుంచి విడిపించబడి ఈ మనస్తత్వాలను వేరు చేస్తున్నటువంటి కుల మతాలని ఒక మంచి మనసు, అంటే ఒకే మనసు కలిగి, దేవునికి ఇష్టమైన మనసు కలిగి ఉండే మనసు నాకు ఇచ్చిందయ్యా. ఇప్పుడు ఈ భూమి ఉంది, ఈ సూర్యుడు, ఈ గాలి విసురుతుంది చూసివా, ఈ గాలి మనకు అందరికి విసురుతుంది. ఇప్పుడు మనం 10 మంది ఇక్కడును, నీదేం కులం నాదేం కులం అని ఆ గాలి ఒక్క మాట అనుకుంటే మనసులో, నేను చిన్న కులం అనుకో, నాకు ఇసరు లేదనుకో నేను చనిపోతాను, నువ్వు పెద్ద కులం అనుకో, నీకు ఇసరు లేదనుకో నువ్వు చనిపోతావు. అందుకని ఆ గాలి అందరికి వీస్తున్నది. అలాగనే ఈ భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు ఎలాగనో ఎన్ని కలగజేసినటువంటి దేవుడు ఈ ప్రాంతానికి నన్ను పొమ్మని చెప్పాడు. ఈ ప్రాంతంలో కుల మతం అనే భేదాలతో నలిగిపోతున్నారు, విడిపోతున్నారు, బాధపడుతున్నారు. ఇదంతా ఏకం కావాలి, మంచి మనసుతో రావాలి అనే విధానంలో నేను వచ్చాను అని చెప్పా. హల్లెలూయా. ఇప్పుడు ఈ కులతత్వంలో నుంచి విడిపించబడిన ప్రతి వ్యక్తి, దేవుని యొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి యూదులే. హల్లెలూయా. అంతేగాని యూదులంటే ఆ కులం, ఈ కులం, ఈ కులం, ఆ కులం కాదు. ఆత్మ సంబంధమైన వాళ్ళకి దేవుడిని బయలుపరుస్తాడు. ఇందులో కులం అనేది లేదు. ఎందుకు లేదంటే దేవుని యొక్క కులం ఉండదు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ కులం లేదు. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకుంటే ఏ కులం లేదు. క్రీస్తు మనసు కలిగి ఉంటే క్రీస్తుకి ఏ కులం ఉంది? దేవుడు ఆయన. దేవుడు ఉన్నవాళ్ళు దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలైన తర్వాత ఇంకేముంటుంది? దైవ బిడ్డలు దేవుని బిడ్డలే.
దెయ్యానికేమో పాతాళం ఉంది, దేవుని బిడ్డలకే పరలోకం ఉంది. ఇప్పుడు పరలోకానికి యూదులకు ఒక రాజు ఈ లోకంలో పుట్టిండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అయితే దోష శిక్ష నుంచి, పాప శిక్ష నుంచి విడిపిస్తాడు, దోష శిక్ష నుంచి విడిపిస్తాడు. లోతు కుటుంబాన్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. ఆ ప్రాంతంలో వాళ్ళు గనక ఒకవేళ క్రీస్తు యేసునందు ఉంటే, రావాలనుకుంటే వాళ్ళు కూడా రక్షించబడే వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగును. వాళ్ళంతా నశించిపోవడానికి గల కారణం క్రీస్తు యేసునందు లేకపోవటం వల్ల అన్నమాట. క్రీస్తు యేసునందు ఉండాలి, పాపం లేని వారిగా ఉండాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. క్రీస్తు యేసునందంటే క్రీస్తులో ఏ మనసు ఉందో ఆ మనసు మనలో ఉండాలి. పౌలు గారు ఒక మాట మాట్లాడుతారు, జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే క్రీస్తు యేసులో సిలువ వేయబడ్డాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక జీవించువాడును నేను కాదు. మరి ఎవరు? యేసయ్య. యేసయ్య మన యందు జీవిస్తుంది కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్ష విధి లేదు. అంతే కదా. ఇక పాపం చేసిందా? మరి మగ్దలేనమ్మ పాపం చేసిందా? మందిరానికి వచ్చిన వాళ్ళు పాపం చేయొచ్చా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు పాపం చేయొచ్చా? క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని పాపం చేయొచ్చా? పరిశుద్ధ మాటలు పలికి పాపపు మాటలు మాట్లాడొచ్చా? దేవుని బిడ్డలు అని చెప్పుకొని పాపపు బిడ్డలుగా పిలువబడవచ్చా? పిలువబడకూడదు కదా. వేషధారుల వలె ఉండకూడదు కదా. లోక సంబంధులుగా ఉండకూడదు కదా. పాప సంబంధులుగా ఉండకూడదు కదా. అలా ఉండాలన్న మనసు వచ్చిందంటే నువ్వు క్రీస్తు యేసునందు లేవు. అందుకే నీకు కొన్ని కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు, అవమానాలు, నిందలు, నీకు అనేకమైనటువంటి సమస్యలు ఎదురై కాళ్ళకు చేతులకు రకరకాలైనటువంటి గాయాలు పాలవుతున్నావు. హల్లెలూయా. నిజమండి. ఈ వైరు ఆ బోర్డులో నుంచి ఆ వైరు ఈ లైట్ లో వెలుగుతూ ఉంది. ఇప్పుడు ఆ బోర్డులో వైర్ కలెక్షన్ పీకేస్తే ఈ లైట్ వెలగదు. అలాగనే క్రీస్తులో మనం లేకపోతే హల్లెలూయా శిక్షలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. క్రీస్తులో మనం ఉంటే ఏ శిక్ష లేదు. క్రీస్తులో ఈ వైరు ఆ బోర్డులో ఉంటే ఆ బోర్డులో నుంచి వస్తున్నటువంటి సప్లై వల్ల ఈ యొక్క లైట్ కాంతినిస్తుంది. ఈ ఫ్యాన్ మనకు తిరుగుతుంది. ఇది ఈ లైవ్ కూడా మనకి దాని వల్ల మనం కనపడుతున్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని దేవుని యొక్క బిడ్డలు మీకు 4 మాటలు, మంచి మాటలు తెలియపరచమని పెద్దలు చెప్పారు. దాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని యొక్క బిడ్డల మూడవది శత్రువు శిక్ష నుంచి విడిపిస్తాడు. నీ శత్రు మొద్దుకయ్యని హామామని ఒక ఆయన మంత్రి. ఆయన ముందు ఈయన తల వంచుకోలేదు, తల ఎత్తుకొని నిలబడ్డాడు. పాపం లేనివాడు ఎవరికి భయపడడు. చప్పట్లు కొట్ల. హల్లెలూయా. పాపం లేనివారు ఎవరికి భయపడరు. పాపం ఉన్నవాళ్ళు భయపడతారు, అనేకుల్ని భయపెడతారు. పాపం లేని వ్యక్తి భయపడడు. యేసు ప్రభు వాళ్ళని చూసి భయపడడా? మీలో పాపం లేని వాళ్ళు రాయమన్నాడు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? మేమంతా పాపులమే కదా, ఆమె యథార్థంగా దొరికింది, మేము దొరకకుండా ఎన్నో పాపాలు చేసాం, పెద్ద బిల్డప్ ఇచ్చి ఇక్కడ నీతిమంతుల పెద్ద గొప్పవాళ్ళు అని పరిశుద్ధులు వాళ్ళు అనుకుంటారని ఏదో బిల్డప్ రోడ్లు వేస్తున్నాం. అబ్బా చూసే వాళ్ళకి వీళ్ళు పెద్ద పరిశుద్ధులు అనుకుంటారని వీళ్ళు పనికిమాలిన సంగతి యేసు ప్రభు ఎదుట తేలిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. రేపు కూడా ఆయన ఒక తూర్పాలు పడతాడు. హల్లెలూయా. తూర్పాలు పెట్టినప్పుడు తాలు కొట్టుకొని పోతే గింజలు మాత్రం అక్కడ పడతాయి. ఆత్మ సంబంధమైన వాళ్ళు, పరిశుద్ధ జీవితం కలిగినటువంటి వాళ్ళే. పాపంలో ఉన్నటువంటి వాళ్ళు రేపు ప్రభు ఎదుట నిలవలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ శత్రువు శిక్ష నుంచి విడిపిస్తారంట. అంతకు ముందేమో దోష శిక్ష నుంచి, అంతకు ముందేమో పాప శిక్ష నుంచి విడిపించుడు, తర్వాత దోష శిక్ష, దోషం. అంటే ఎంత వీళ్ళ కుటుంబాల్లో ఈ ప్రాంతంలో ఏదో శాపం ఉందబ్బా, ఏదో దోషం ఉందబ్బా, ఈ దోషం పోవాలంటే ఏం చేయాలని ఎన్నో యజ్ఞాలు చేస్తారు, ఏదేదో రకరకాలు చేస్తారు. ఎన్ని చేసినా అవి పోయేవి కావు. ప్రభువైన యేసుక్రీస్తునందుకు వస్తేనే అవన్నీ పోతాయి. క్రీస్తుని కలిగి ఉంటేనే ఏదైనా పోయింది. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏ దిచ్చి తీపించుకోను, ఏ దరిద్రం ఏది కూడా ఇలాంటివి కూడా చేయను. కొంతమంది ఏం చేస్తారంటే దిష్టిలు
పిల్లలు అసలు సక్కంది కదా, వాళ్ళు వీళ్ళు చూసుంటారు, అందుకే దీనికి దిష్టి తగిలింది, అందుకే దీనికి ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, అందుకే దీనికి మెల్లకి తిరిగిపోతుంది పిచ్చిదానా అని చెప్పని రకరకాల జల్లి ఏదో దిష్టి తీసి అటు తీసేస్తారు. అప్పుడు ఆమెకి దిష్టి పోయినట్టంట. హల్లెలూయా. ఓ రోజు నేను బాగానే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి తెల్లని వస్త్రాలు వేసుకుని దగ మెరుచుకుంటూ వస్తున్నా. అందరూ అన్నారు, ఆహా ఓహో ఊహు అని అన్నారు. అయితే ఇప్పుడు నేను దిష్టి తీర్చుకోవాలా? హల్లెలూయా. ఏమండి, దిష్టి మనం భయపెట్టితే దిష్టినే మనం భయపెట్టాలా? కీడును మనం చూసి దూరం కావాలి కానీ కీడును చూసి మనం భయపడకూడదు కదా. హల్లెలూయా. దేనికి మనం భయపడకూడదు. అందుకని క్రీస్తు యేసునందున్నవారు దేనికి భయపడకూడదు. హల్లెలూయా. ఆయనలో ఉంటే మనకేం భయం అండి, ఆయన పరిశుద్ధుడండి. చాలా మంది నన్ను అన్నారు, భయపెట్టారు నన్ను, మీకు తెలియదు. మన మధ్య జరిగింది, భయపెట్టారు నన్ను. నేను అసలే భయపడను. పెద్ద పెద్ద రౌడీలు, దాదాపు 4-5 జిల్లాలకి పేరున్నటువంటి రౌడీల పేర్లు చెప్పి వాళ్ళు అంటారు, ఏమయ్యా నీకు ఎవరు లేనంత కదా, ఒక్కడేనంతగా, మరి నేటి దేవుడు కాపాడుతున్నాను అన్నమాట. దేవుడు ఎట్ట కాపాడరు? చంపక పెట్టి ఒకటి జరిగితే కాపాడరా ఆపుదా అని చెప్పని ఎట్టకారం ఏకారం రకరకాలుగా. ఒకసారి వస్తే తెలిసింది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి అలాగనే మాట్లాడితే, సులకనగా మాట్లాడి ఇలాగనే కూటం జరిగితే కూటాన్ని ఆటంకపరిచింది. అంతే. ఖచ్చితంగా 4 రోజుల్లో అదే మందిరం దగ్గర అదే స్థలంలో కింద పడి గిజ తన్నుకుంది. కాలు ఒకటి పైకి పోయింది, ఒక కాలు కిందికి వచ్చింది. లాగి దేవదూతలు వచ్చి లాగారు. కనపడేవాళ్ళు ఏమైంది అన్నారు. నేను అప్పుడు లేను, వేరే చోట ఉండ. వేసిపోయారు, కోమలోకి వెళ్ళిపోయింది. ఇల్లు అమ్ముకున్నారు, అన్ని పోయినాయి. మన మందిరం పక్క ఇల్లు కూడా లేదు. పరారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? కర్ర పట్టుకొని ఎట్టుంటది, ఎట్టుండి సత్తనపల్లి పట్టణం కూడా వచ్చింది. అడుక్కుంటుంది. అయిపోయింది. తర్వాత దేవుని కాడికి రావచ్చుగా, రాట్లా. ఆ సంగతి చూసినటువంటి వాళ్ళు కూడా మనం మాట్లాడారు. ఆమె ఇప్పుడు ఏమని పాడుతుందంటే, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా. అయితే ఒక ఆయన అయితే మారు మనసు కోసం ఈ పాట పాడుకుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అడుక్కుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే దేవుని యొక్క బిడ్డలారా, అలా చాలా చాలా భయంకరమైనటువంటి సమస్యలు జరిగినాయి. దేవుడు నాకు ఉన్నాడన్న సంగతి నాకు తెలుసు, కానీ నన్ను బెదిరించే వాళ్ళకి ఎట్లా తెలిసింది? అంతేనా? నాకు తెలిసింది. ఎందుకంటే దేవుళ్ళు నేను ఉన్నాను గనక, దేవుడు నాతో ఉన్నాడు గనక. నా కళ్ళు చూస్తే గాని ఆయన్ని, వాళ్ళ కళ్ళు ఎట్లా చూస్తే? ఈ లోక సంబంధమైన గుడ్డితనంలో నుంచి నన్ను విడిపించి నాకు మనోనేత్రం వెలిగించిండు దేవుడు. ఇప్పుడు నా కన్నులు యేసయ్యను చూస్తాయి. యేసయ్య లేదంటే ఎట్లా? నిన్నెవరు కాపాడుతాడంట? ఓలేనేమన్నాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు. ఎలాంటి వ్యక్తి? ఎందుకు ఆ మాట మాట్లాడాడు? నేను క్రీస్తుకు దాసున్నాను, క్రీస్తు నన్ను కాపాడకపోయినా పర్వాలేదన్నారు షడ్రకు మేషకులు. అయినా కూడా దేవుడు కాపాడాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అయినా కూడా దేవుడు కాపాడాడు. ఆయన అందున్న వారిని కాపాడుతాడు కానీ విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. కనుక శత్రువుల శిక్ష నుంచి ఆయన విడిపిస్తాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క బిడ్డలారా, ఈ విధంగా మన మంచి మార్గంలో నడిచి క్రీస్తులో మనం ఉన్న ఎడల దేవుడు ఎవరిని ఎడబాపడు, ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఉంచి మనము అట్టి కృపతో నింపబడదుగాక. ఆమేన్.